ఇప్పుడు మనం ఉన్న కాలంలో టెక్నాలజీ సైన్స్ చాలా ముందుకెళ్తున్నాయి. కానీ మన పెద్దల సంస్కృతి సాంప్రదాయాలు, వారి వాడుక భాషలు, కొన్ని కొలమానాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మన తెలుగువారి ధాన్యం కొలమానం ఒకప్పుడు మన తాత ముత్తాతల కాలంలో వేరేలా ఉండేది. ఇప్పుడు మనం ఈ ధాన్యాన్ని కేజీ, పావు కేజీ, అర కేజీ అని ఇలా కొలుస్తున్నాం. అప్పుడు మన తాత ముత్తాతల కాలంలో ధాన్యాన్ని ఇలా కొలిచేవారు. పైన కనిపించే వస్తువును సోల అంటారు. దీని నిండుగా ధాన్యం తీసుకుంటే ఒక సోడు అంటారు. సోడు అంటే ఒక సోల, తవ్వెడు అంటే 2 సోళ్ళు, మానెడు అంటే 4 సోళ్ళు, అట్టెడు అంటే 8 సోళ్ళు, కుంచెడు అంటే 16 సోళ్ళు, ఇరుస అంటే 32 సోళ్ళు. ఇలా మన తెలుగువారి తాత ముత్తాతల కాలంలో ధాన్యం కొలమానం ఈ విధంగా ఉండేది. పాతకాలంలో మన తాత ముత్తాతల సాంప్రదాయాలు కానీ, వారి వాడుక భాషలు కానీ, వారి పద్ధతులు కానీ చాలా బాగుండేవి. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుంటుంటే కొత్తగా అనిపిస్తుంది. కానీ అప్పటి పద్ధతులు, అప్పటి సాంప్రదాయాలు, వారి వాడుక భాషలు, కొలమానాలు వేరు.